మీ పాకెట్లో నుంచి రూపాయి కూడా బయటికి తీయకుండా, ఖర్చు పెట్టకుండా మీషో నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ చేయొచ్చు. ఎవరికైతే ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ చేయాలి, ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఒక పని అన్నది స్టార్ట్ చేయాలి, మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో అయితే చూడండి. పూర్తి ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఏంటి అన్నది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అసలు ఏంటి మీషోలో ఈ కొత్త ఫ్యూచర్ ఎలా తీసుకొచ్చారు, దీనివల్ల మనకి ఎలా యూజ్ అవుతుంది అన్నది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ అయినా వీడియో చూసినట్టయితే నా పేరు పద్మావతి. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా, ఆయిల్ వీడియో చేయమని నాకు రిక్వెస్ట్ చేశారు, బట్ నేను చేశాను. ఏదో గైడ్లైన్స్ మిస్టేక్ వల్ల అది తీసేశారనమాట. నేను నెక్స్ట్ ట్యూస్డే అలా చేస్తాను కంపల్సరీగా. ఇప్పుడైతే ఒక బిగ్ అలర్ట్ అన్నట్టుగా చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం అక్క, వీడియోస్ చెయ్యి, ఆన్లైన్లో మేము ఏదైనా చేసుకోగలుగుతాం, ఫేస్ చూపించకుండా కూడా ప్రోడక్ట్స్ తీసుకొని మనం రివ్యూ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనం అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది ఎలా ఏంటి అనేది నేను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చెప్తాను అనమాట. వీడియోలోకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరైనా ముందు ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అని అనుకుంటారు, బట్ 500 లోపే కొనుక్కొని మనం ఆ తర్వాత అమౌంట్ అయితే పే చేయొచ్చు. మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు, అందరికీ యూస్ఫుల్ అయ్యే ఆప్షనే ఇదనమాట. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేసి చూడండి. పే లెటర్ మనీ అయితే రూపాయి కూడా ఖర్చు కాకుండా మనం రివ్యూస్ చేయొచ్చండి. ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవడానికి బెస్ట్ యాప్ అనే చెప్పొచ్చు. చాలామంది డాండ్రఫ్ గురించి, హెయిర్ ఆయిల్ గురించి చేయమని అడుగుతున్నారు. కంపల్సరీ ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. బట్ నా హెయిర్ ఆయిల్ నేను న్యాచురల్గా ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ ఎవరికన్నా కావాలి అని అంటే కింద కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి. నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయని అబద్ధాలు అయితే నేను చెప్పను. నాకు వచ్చిన డిఎమ్స్లో కొందరికైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకైతే డెలివరీ అయితే చేస్తున్నాను. ఆ రకంగా మీకు ఎవరికైనా కావాలంటే కింది నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి నేను రికార్డ్ చేశాను అనమాట. సో మనం మీషో యాప్ అయితే ఇంటర్బోర్డ్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేసుకోవాలి. అందరికీ కనిపిస్తూ ఉండొచ్చు పే లెటర్ అనేది, చాలామంది గమనించకపోవచ్చు. నేను పే లెటర్ యాక్టివేట్లో ఉందన్నమాట. 500 రేంజ్లో మనం ఏదన్నా ప్రోడక్ట్ తీసుకొని రివ్యూ చేసి రిటర్న్ చేయొచ్చు అండి. రిటర్న్ చేసి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం రీల్స్ చేస్తున్నాం కాబట్టి మనకి మీషో ఎలాంటి అంటే ఇన్ని ప్రోడక్ట్స్ రిటర్న్ చేస్తున్నారని కంప్లైంట్ కానీ బ్లాక్ చేయడం కానీ అలాంటివి ఏది ఉండదు. అసలు ఎలా తీసుకోవాలి ఏంటి, పే లెటర్ ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాం కదా, 500 మొత్తం మన 500 లోపు ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత అది మనం బై చేయాలన్నమాట. నేను ఒక ప్రోడక్ట్ వెతుకుతున్నా, మీకు కనిపిస్తుంది కదా ఇంటర్బోర్డ్ ఇలా ఉంటుంది. ఇంకో విషయం, మీషోలో ప్రోడక్ట్స్ రివ్యూ చేయాలనుకున్న వాళ్ళు కమిషన్ చూసుకోండి. 0.5% ఉంటుంది, అది వద్దు. 10% కమిషన్ అన్నది క్లిక్ చేసుకోండి. నేను ఈ ప్రోడక్ట్ రివ్యూ చేద్దామనేసి అనుకుంటున్నా, సో అందుకనేసి ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేశాను. మనం ఏంటన్నది ఇక్కడ పే లెటర్ అని కనిపిస్తుంది మీకు క్లియర్గా, చూసారా? పే లెటర్ మీద క్లిక్ చేస్తే 197 రూపీస్ పడుతుంది. అదే డైరెక్ట్గా తీసుకుంటే 183 రూపీస్ పడుతుంది అనేది చూపించారు కదా. సో మనం ప్రోడక్ట్ ఎంతమంది తీసుకున్నారు, ఎలా రివ్యూ చేశారు అనేది కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ప్రోడక్ట్ మంచిగా రాకపోతే రిటర్న్ మళ్ళీ పంపించడం ఎందుకు అనేసి నేను చెక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు పే లెటర్ అన్నది దాని మీద క్లిక్ చేయాలన్నమాట. నేను నెక్స్ట్ పే లెటర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తా. ముందైతే ఎలా బై చేయాలో చూపిస్తున్నాను. పే లెటర్ మీద క్లిక్ చేయండి. సో పే లెటర్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ ఇక పే లెటర్ యాక్టివేట్ అయ్యింది. మనం ప్రోడక్ట్ ఇంతగా తీసుకుంటున్నాం, 120 ఆఫ్ వస్తుందని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా బై చేయొచ్చు. మనకు 179 రూపీస్కే వస్తుంది. ఇక్కడ మనం ప్రోడక్ట్ బై అని క్లిక్ చేయగానే కంటిన్యూ వస్తుంది. నేను ఆల్రెడీ పే లెటర్ అక్కడ చెక్ చేశాను కాబట్టి నాకు పే లెటర్ మీద చూపించేసింది. ఇంకా నేను ప్రోడక్ట్ బై చేసినట్టే పే లెటర్ పెట్టి. సో ఇప్పుడు నాకు టైం ఇస్తుంది అనమాట, ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ యాక్టివేట్ అయిపోయిన తర్వాత నాకు టైం అన్నది ఇంత చూపిస్తుంది. అంటే పే లెటర్ తర్వాత మీరు ఇంత అంటే 1 మంత్ తర్వాత మీరు ఈ ప్రోడక్ట్కి అమౌంట్ పే చేయొచ్చు, ఇంత టైం మీకు ఉంది అనేసి అది చూపిస్తుంది. ఆ రకంగా చూపిస్తుంది. దానికంటే ముందే మనం రివ్యూ చేసి రిటర్న్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం కాదు కదా.
మనకు ఒక వీడియో అవుతుంది కదా, మనం అమౌంట్ అయితే ఏది అంటే మన పాకెట్లో నుంచి అమౌంట్ వెళ్ళట్లేదు కదా, ప్రోడక్ట్ వస్తుంది, పే లెటర్ పెడుతున్నాం, ప్రోడక్ట్ వస్తుంది, రివ్యూ చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం, అంతే కదండి. అలానే నేను చాలా ప్రోడక్ట్స్ రివ్యూ చేసి రిటర్న్ చేస్తున్నా అనమాట. ఆ రకంగా చెప్తున్నా. మనం 500 లోపు రేంజ్లో 2 ప్రోడక్ట్స్ 1 ప్రోడక్ట్ తీసుకొని రివ్యూ చేసి రిటర్న్ చేస్తే అయిపోతుంది కదండి. వీక్లీ అంటే అవి చేసుకుంటూ వేరే వీడియోస్ కూడా చేసుకోవచ్చు కదా. సో మన పాకెట్లో నుంచి రూపాయి కూడా వెళ్ళట్లేదు. యాక్టివేట్ ఎలా చేయాలంటే మనకి ఇక్కడ పే లెటర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. నేనేంటంటే యాక్టివేట్ అయిపోయాను కాబట్టి నాకు చూపించట్లేదు. మనం ఆధార్ పెట్టి లాగిన్ అవ్వాలి. ఆధార్ వెరిఫికేషన్ కోసం అడుగుతారు. ఎలాంటి మోసం అయితే ఇందులో లేదు. నేను లాస్ట్ 2 monthsగా వర్క్ చేస్తున్నా కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ వచ్చినట్టుగా అలా మెసేజ్ వస్తుంది, కానీ మనం పే లెటర్ పెట్టాం కాబట్టి మన మనీ ఏం రాదు మనకి. వాళ్ళే సక్సెస్ఫుల్ అని మెసేజెస్ పంపిస్తారు. సో పే లెటర్ మీద క్లిక్ చేసి ఆధార్ ప్లేస్ చేసి ఓటీపీ యాక్టివేట్ చేసిన తర్వాత నెంబర్ అడుగుతారు. నెంబర్ యాక్టివేట్ చేస్తే అయిపోతుంది అనమాట పే లెటర్ ఆప్షన్. ఇలా కనుక ట్రై చేయండి. ఇది అంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్. బాయ్ బాయ్.